హాయ్ ఫ్రెండ్స్. సో మన బీపీఎంస్ మరియు ఏబీపీఎంస్కి కంబైన్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే దానిపైన ఈ మధ్య కాలంలో చాలామందికి రికవరీ కూడా పడింది, ఎలిజిబిలిటీ లేదు అని. సో ఈ కంబైన్ డ్యూటీ అలవెన్స్ అంటే అసలు ఏంటి, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి లేదు, ఎందుకు రికవరీ చేశారు అనే విషయం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. కంబైన్ డ్యూటీ అలవెన్స్ టు గ్రామీణ డాక్ సేవ్స్ క్లారిఫికేషన్ అని ఇచ్చారు. సో ఇందులో వీరు ఏం చెప్తున్నారంటే, సింగిల్ హ్యాండెడ్ బీఓస్లో పనిచేసేటువంటి వారికి ఈ కంబైన్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది వస్తుంది. సో ఒక సింగిల్ హ్యాండెడ్ బీపీఎంగా ఉండేవారు డెలివరీకి అటెండ్ అయితే దానికి కంబైన్ డ్యూటీ అలవెన్స్ వస్తుంది. అలాగే వారు మెయిల్ కన్వేయన్స్ కూడా చేస్తే దానికి సపరేట్గా వస్తుంది. సో ఏదైనా ఒకటి ఉన్నా ఒకటి వస్తుంది, రెండు గాన చేస్తూ ఉంటే డబుల్ సిడిఏ కూడా వస్తుంది అని క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో సింగిల్ హ్యాండెడ్ బీఓస్కి సంబంధించినంత వరకు ఇందులో క్లియర్ కట్గా ఇచ్చేశారు ఫ్రెండ్స్. సింగిల్ హ్యాండెడ్ బీఓస్లో పనిచేసేటువంటి బీపీఎంకి డెలివరీ డ్యూటీ కానీ ఉన్నట్లయితే కంబైన్ డ్యూటీ అలవెన్స్ నెలకి మ్యాక్సిమం 1170 రూపాయలు ఇస్తారు. అలాగే బీపీఎంకి మెయిల్ కన్వేయన్సు డెలివరీ రెండు ఉన్నట్లయితే వారికి 2340 రూపాయలు కంబైన్ డ్యూటీ అలవెన్స్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి రికవరీ చేయకూడదు ఫ్రెండ్స్. ఎవరికన్నా రికవరీ చేస్తున్నట్లయితే వారికి రీపేమెంట్ కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఇది సింగిల్ హ్యాండెడ్ బీఓకి సంబంధించినంత వరకు. ఇక ఈ కంబైన్ డ్యూటీ అలవెన్స్కి సంబంధించి 31/7/2023 ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో అందులో చెప్పినట్లుగానే చాలామందికి రికవరీ కూడా జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో ఏం చెప్తున్నారంటే, కర్ణాటక సర్కిల్ మరియు తెలంగాణ సర్కిల్లో కంబైన్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది ఎలిజిబిలిటీ లేకపోయినా ఉన్నట్లుగా క్లారిఫికేషన్ ఆ సర్కిల్ వాళ్ళే ఇచ్చేశారు. అది కరెక్ట్ కాదు, వారి దగ్గర నుంచి 3 నెలల్లో రికవరీ చేయండి అని ఈ ఆర్డర్ అనేటువంటిది అప్పట్లోనే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగా రికవరీ కూడా స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. చాలా జీడిఎస్లో ఇబ్బంది కూడా పడ్డారు. సో చాలా ఎక్కువ అమౌంట్లో రికవరీ చేయడం వల్ల. అయితే అప్పుడు ఈ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత సింగిల్ హ్యాండెడ్ బీఓసి కూడా అది తీసేశారు ఫ్రెండ్స్. సో అందుకోసం ఇప్పుడు మరొకసారి ఇది సింగిల్ హ్యాండెడ్ బీఓకి సంబంధించింది కాదు అని చెప్తూ ఇప్పుడు ఈ సింగిల్ హ్యాండెడ్ బీఓకి ఈ కంబైన్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది ఎలిజిబిలిటీ ఉంటుంది అని క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అదర్ దాన్ సింగిల్ హ్యాండెడ్ బీఓస్కి సంబంధించి ఏం చెప్తున్నారు అంటే, సో ఇక్కడ కంబైన్ డ్యూటీ అలవెన్స్ రావాలి అంటే అక్కడ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నటువంటి ఒక పోస్ట్కి మరొక పోస్టుతో వేకెంట్గా ఉండాలి, లేదా దాని యొక్క అడిషనల్ డ్యూటీసు ఈ బీపీఎంకి ఇచ్చి ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే కంబైన్ డ్యూటీ అలవెన్స్ వస్తుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ ఆఫ్ బీపీఎంస్ వర్కింగ్ ఇన్ అదర్ దాన్ సింగిల్ హ్యాండెడ్ బీఓస్ ద కంబైన్ డ్యూటీ అలవెన్స్ షుడ్ బి గ్రాంటెడ్ ఓన్లీ ఇన్ ది కేస్ వేర్ ద పోస్ట్ ఆఫ్ జీడిఎస్ ఏబీపీఎం వాజ్ లయింగ్ వేకెంట్ ఆర్ వేర్ ద incumbent to the post have availed any leave and consequently BPM works as mail deliverer or mail conveyance or both in addition to their own duties అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. డబుల్ హ్యాండెడ్ బీఓలో కానీ లేదా త్రిబుల్ హ్యాండెడ్ బీఓలో ఎవరికన్నా కంబైన్ డ్యూటీ అలవెన్స్ రావాలి అంటే అక్కడ ఒక పోస్టు వేకెంట్ అయినప్పుడు దాని యొక్క డ్యూటీస్ అనేటువంటివి బీపీఎంకి అడిషనల్గా ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రమే కంబైన్ డ్యూటీ అలవెన్స్ వస్తుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఒక బీపీఎం ఉన్నారు, అదే చోట ఏ బీపీఎం డెలివరీకి ఉన్నారు, ఒక్కొక్క ఏ బీపీఎం మెయిల్ కన్వేయన్స్కి ఉన్నారనుకోండి. అప్పుడు మెయిల్ డెలివరర్ అంటే ఏ బీపీఎం కానీ సెలవు పెట్టినట్లయితే అతని ప్లేస్లో ఆ అడిషనల్ డ్యూటీస్ కానీ బీపీఎంకి ఇస్తే అప్పుడు ఈ కంబైన్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది బీపీఎంకి ఇస్తారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఏ బీపీఎం డెలివరీ చేసే అతను, మెయిల్ కన్వేయన్స్ చేసే అతను ఇద్దరూ కూడా లీవ్ పెట్టినట్లయితే ఆ మొత్తం డ్యూటీస్ బీపీఎం చేస్తే అప్పుడు వారికి డబుల్ సిడిఏ కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మొత్తం మీద ఈ కంబైన్ డ్యూటీ అలవెన్స్ ఇవ్వాలి అంటే ఒక బీపీఎంకి తను చేసేటువంటి బీపీఎం పోస్ట్ కాకుండా అడిషనల్గా ఒక పోస్ట్ని కూడా దాని డ్యూటీస్ కూడా వీరు చేస్తే అప్పుడు మాత్రమే ఇవ్వాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో అంతేగాని ఒక డబుల్ హ్యాండెడ్ బీఓలో కానీ లేదా త్రిబుల్ హ్యాండెడ్ బీఓలో ఒక ఏపీపీఎం డెలివరీకి అటెండ్ అవుతూ ఉంటే అతనికి కంబైన్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది రాదు. అలాగే మెయిల్ కన్వేయన్స్ గన చేస్తూ ఉంటే మరొక బీపీఎం అతనికి ఈ కంబైన్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది రాదు. అయితే ఏ బీపీఎం డెలివరీ చేసే అతనికి గన మెయిల్ కన్వేయన్స్ డ్యూటీ కూడా పడితే, అంటే ఇతను కానీ సెలవు పెట్టి ఆ సెలవు ప్లేస్లో ఇతను పనిచేస్తే అప్పుడు మాత్రమే ఈ కంబైన్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది వస్తుంది అని మనకి స్టార్టింగ్లో కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా అదే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు ఫ్రెండ్స్. ద రేట్స్ విల్ బీ ఫర్
కాంబినేషన్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ 2 or more పోస్ట్ బోర్న్ ఆన్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఆఫీస్. సో ఒకే బీఓ కింద ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్లో ఒక పోస్ట్ని మరొక పోస్ట్కు కాంబినేషన్ చేస్తే, అంటే ఒకరు 2 డ్యూటీలు చేస్తే అప్పుడు మాత్రమే ఈ కంబైన్ డ్యూటీ అలవెన్స్ ఇవ్వాలి అని అప్పటి నుంచి చెప్తున్నారు ఫ్రెండ్స్. సో దీన్ని కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఫ్రెండ్స్. సో అందుకే చాలామంది గ్రామీణ డాక్ సేవకులు కూడా రికవరీ పడింది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఇప్పుడు క్లియర్ కట్గా ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో సింగిల్ హ్యాండెడ్ బీఓస్లో అయితే సో ఆ బీపీఎంకి కంబైన్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే అతను కన్నా డెలివరీ అటెండ్ అయినా వస్తుంది, లేదా మెయిల్ కన్వెన్స్ చేసినా వస్తుంది, లేదా 2 చేస్తే 2 డబుల్ CDA కూడా వస్తుంది ఫ్రెండ్స్. అయితే డబుల్ హ్యాండెడ్ బీఓస్లో కానీ లేదా ట్రిపుల్ హ్యాండెడ్ బీఓస్లో మాత్రం కంబైన్ డ్యూటీ అలవెన్స్ రావాలనుకుంటే ఒక పోస్ట్ని మరొకరితో కాంబినేషన్ చేసినప్పుడు, అంటే అడిషనల్గా చేసినప్పుడు మాత్రమే ఈ కంబైన్ డ్యూటీ అలవెన్స్ అనేటువంటిది వస్తుంది అని క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ కంబైన్ డ్యూటీ అలవెన్స్కి సంబంధించినటువంటిది. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.